అది ఓజీ అవ్వచ్చు లేకపోతే గేమ్ చేంజర్ ఇవన్నీ అయింది మూవీ రూల్స్ వల్ల. ఎందుకంటే ఇప్పుడు ఐబొమ్మ అనేది ఓటీటీలో వచ్చిన తర్వాత కదా వస్తుంది, మరి వాళ్ళకి నష్టం ఎక్కడి నుంచి వస్తుంది నాకు అర్థం కావట్లేదు. మామూలుగా అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మిమ్మల్ని అందరూ వద్దట్లేదమ్మా, అది కూడా చెప్తాను, మళ్ళీ కామెంట్లో దొబ్బుతారు. నేను ఏం చెప్తున్నానంటే మామూలుగా ఇప్పుడు ఓటీటీలో వచ్చిన తర్వాత చాలా మందికి ఓటీటీలు ఉంటున్నాయి. అంటే వైఫై ఉంటాయి కదా, వైఫైతో ఆల్రెడీ మనకి ఆ ప్యాక్లో ఇచ్చేస్తున్నాడు ఓటీటీలు. సో దానివల్ల 80% పీపుల్ ఖచ్చితంగా ఓటీటీలో చూస్తున్నారు. ఇంకెవరు 20% పీపుల్ ఓటీటీలు ఉండవు, వైఫైలు ఉండవు అనుకున్న వాళ్ళే వీటితో చూస్తున్నారు అనమాట ఐబొమ్మని. నాకు అది అంత పెద్ద ఇష్యూ అది కాదు, మెయిన్ ఇష్యూ మూవీ రూల్స్ అని నా ఫీలింగ్ అండి. సో దాంట్లో కదా మీకు నష్టం వస్తుంది, ఓజీ అవ్వచ్చు లేకపోతే ఇంకేమైనా అవ్వచ్చు, వాటిలో వస్తుంది. ఇంకో విషయం ఏంటి, అదేదో నాకు అర్థం కాదు, మూవీ రూల్స్లో థియేటర్లో కూడా రాన్ సీన్స్ మూవీ రూల్స్ సెట్ వచ్చేస్తున్నాయి, ఎవరు హెల్ప్ చేస్తున్నట్టు. సో ఫస్ట్ మీరు ఎవరైనా బ్యాన్ చేయాలంటే మూవీ రూల్స్ని బ్యాన్ చేయండి, అర్థమవుతుందా? దానివల్ల ప్రాబ్లం అవుతుంది జనాలకి. ఐబొమ్మ కాదు అంటే ఐబొమ్మ కాదంటే అస్సలు కాదని చెప్పేది. మెయిన్ థింగ్ మూవీ రూల్స్ ఉంది ముందంచు, సో ముందు అది తీయండి, దాన్ని తీసినాక దీని గురించి మాట్లాడతాం. ఇంకో విషయం, ఇది పక్కన పెడితే ఐబొమ్మ ఉంది కదా, ఐబొమ్మ ఏమంటారంటే చంపేసేంత తప్పు కాదండి అది. ఎందుకు ఉరిశిక్షలు వేయాలి, ఒక మనిషిని కిరాతకి చంపాలి, దానికి ఎందుకంటే చంపడం నాకు అర్థం కాదు. అంత పెద్ద పాపం కాదండి, ఒక వార్నింగ్ ఇవ్వండి, వార్నింగ్ ఇచ్చిన తర్వాత స్టిల్ మళ్ళీ చేస్తున్నప్పుడు ఇంకేమైనా చర్యలు తీసుకోండి, అంతేగాని చంపడాలు ఏంటండి బాబు, అది అసలు కరెక్ట్ కాదు. చేయాలని కోరుకుంటున్నా నేనైతే. ఇప్పుడు ఐబొమ్మ గురించి మాట్లాడిన వెంటనే నేను ఎత్తిన క్వశ్చన్ అయితే మూవీ రూల్స్, ఓకేనా? ఇలా ఎవరైతే క్వశ్చన్ చేస్తారో మీరు ఐబొమ్మ గురించి అడిగేటప్పుడు మూవీ రూల్స్ గురించి అడగండి, దాని గురించి అడిగి దాన్ని కూడా పట్టించేలా చేయండి. పాపం ఐబొమ్మ రవ్యానికైతే వాళ్ళ వైఫ్ ని పట్టించింది, మరి మూవీ రూల్స్ కొందరు ఎంకరేజ్ చేయాలి. చూడాలి తమ్ముడు, ఎందుకంటే తమిళ రాక్స్ అంట, తెలుగు రాక్స్ అంట, బాలీవుడ్ అన్ని ఉంటాయి. సో అంతమందిని పట్టుకోవాలి కదా వాళ్ళు. మన తెలుగు వాళ్ళకి ఒక్కడే కదా అన్యాయం జరిగేది, అందరికి జరుగుతుంది. సో ఫస్ట్ పట్టుకోవాల్సింది ఐబొమ్మ మూవీ రూల్స్ వాళ్ళని, ఓకేనా? ఎందుకంటే అన్ని పరంగా అన్ని లాంగ్వేజెస్ పరంగా నష్టాలు జరిగేది మూవీ రూల్స్ లో, ఐబొమ్మలో కాదు. ఐబొమ్మలో అన్ని ఏం లేవండి, మిక్స్ ఆల్మోస్ట్ తెలుగునే ఉంటున్నాయి.